సార్ నమస్తే సార్. మాచెల్ల నియోజకవర్గానికి సంబంధించి ఒక హాట్ న్యూస్ అయితే ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గమనార్హంగా ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలని ధ్వంసం చేయడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. అసలు ఈవీఎంలు ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఎందుకుంది? అసలు ఈ పరిణామానికి తెరలేపినటువంటి అంశాలు ఏమై ఉండొచ్చు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయకపోవటం కాదు ఇక్కడ సమస్య, ఆ మైండ్ సెట్. దీనికి ప్రధాన కారణం, ఇటువంటి సంఘటనలు జరగటానికి ప్రధాన కారణం కేంద్ర ఎన్నికల సంఘం. ఎందుకని ఆర్కే మీనా అనే ఐఏఎస్ ఆఫీసర్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అధికారిగా, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా నియమించారు. ఆయన ఎవరు? 1998 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత జవహర్ రెడ్డి గారు ఎవరు? 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అంటే చీఫ్ సెక్రటరీ కంటే 8 సంవత్సరాలు జూనియర్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా నియమించారు. ఈయన చీఫ్ సెక్రటరీని కమాండ్ చేయగలడా? ఒకటి. మొన్నటిదాకా రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా ఉన్నారు. ఆయన 1992 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయనకంటే ఈయన 6 సంవత్సరాలు జూనియర్. మీనా కమాండ్ చేయగలరా? ఇప్పుడు వచ్చిన హరీష్ కుమార్ గుప్తా కూడా 1992 బ్యాచ్ ఆఫీసర్. ఆయన కూడా ఈ మీనా కంటే 6 ఏళ్ళు సీనియర్, 6 బ్యాచ్లు సీనియర్. మీనా గారు కమాండ్ చేయగలరా? తర్వాత రేపు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మీనా గారు ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక కార్యదర్శిగా నియమితులవుతారు. జవహర్ రెడ్డి గారి ముందు చేతులు కట్టుకుని నిలబడాలి, లేదా ముఖ్యమంత్రి గారి ముందు చేతులు కట్టుకుని నిలబడాలి. అంచేత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కమాండ్ చేసే స్థాయి, అధికారం మీనా గారికి ఉంటుందా? ఆయన ఉద్యోగం ఆయనకు ముఖ్యం. ఈ కోడ్ ఎన్నేళ్ళు ఉంటుంది? 3 నెలలు ఉంటుంది. పెట్టిన దగ్గర నుంచి అయిపోయే వరకు, లేదా 2 నెలలు ఉంటుంది. ఈ 2 నెలల కోసం ఆయన అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఏమీ చేయలేరు కదా. కేంద్ర ప్రభుత్వం ఎవరిని వేయాలి ఎన్నికల అధికారిగా? చీఫ్ సెక్రటరీ కంటే సీనియర్ అయిన అధికారిని వేయాలి. అప్పుడు మొత్తం వ్యవస్థని కంట్రోల్ చేయగలుగుతారు. అది ఒకటి. మొన్నటిదాకా సీఎం గారు ఏమనేవారు? వై నాట్ 175 అనేవారు. ఎందుకన్నారంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నారు. రాష్ట్రాన్ని జగనిజం అనేది ఒకటి ఆవహించింది. పోలీసులు కానీ, ఆఫీసర్లు కానీ, ప్రభుత్వ ఇతర యంత్రాంగాలు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మంత్రులు కానీ జగనిజంలో తడిచి ముద్దయిపోతున్నారు. జగనిజం అంటే ఏంటి సార్? జగనిజం అంటే ఏంటంటే ఏ రూల్స్ పాటించకపోవటం, వారికి నచ్చింది చేయటం. ముఖ్యమంత్రి గారు ఏ రూల్స్ పాటించరు కదా. ఆయనకి నచ్చింది అధికారులు చేస్తారు, అధికారులు కూడా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. ఎవరి అరాచక స్థాయి వారిది. జగన్ స్థాయిలో జగన్కుంటే, కార్యకర్తల స్థాయిలో కార్యకర్తలు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? బేసికల్గా అనుకుంటే మనం ఒక బ్యాలెట్ బాక్స్ యొక్క పవిత్రత కాకపోతే ఇంపార్టెన్స్ ఏంటో ఆయనకి తెలవని ఆయన కాదు కదా. ఇంతమంది ఆఫీసర్లు బ్యాలెట్ బాక్స్ని కాపాడటానికి ఉండాల్సిన అవసరం లేదు కదా. దానికి ఏమైనా ఇంపార్టెన్స్ లేకపోతే అది ఎంత ప్రమాదం ఆయనకి తెలుసు కదా. కానీ పోలీసులు మనవాళ్ళు, వ్యవస్థ మనది, అధికారులు మనవాళ్ళు, ఎవడు పీకుతాడు మనని అనే ధైర్యం లేకపోతే రామకృష్ణారెడ్డి గారు బ్యాలెట్ బాక్స్ ఎందుకు పగలగొడతారు? మన గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి గుర్తుంటే. జగన్ గారు వచ్చిన 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకు అప్పుడు ఎన్నికల అధికారి ఉంటారు, కానీ ఆ ఎన్నికల అధికారిని నియమించేది ప్రభుత్వం. కనుక ఎన్ని ఏకగ్రీవాలు జరిగినాయి, ఎంత వైలెన్స్ జరిగింది, అప్పుడు కూడా మాచర్లో ఎంత జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అనుచరులు కారులను పగలగొట్టేసి ఎంత బేభత్సం సృష్టించారు. కేసు ఏమన్నా దాఖలైందా? ఎందుకు అవ్వలేదంటే ఆ ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కన్సర్న్లో పనిచేసే ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయిన అధికారులు ఎన్నికల కమిషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎన్నికల సంఘాలవి. అందుకని ఇప్పుడు కూడా అట్లాగే ఉంటుందని బహుశా వాళ్ళు అనుకుని ఉంటారు. కేంద్ర ఎన్నికల సంఘం ఒక్కొక్కసారి గబుక్కుని మెలకు వచ్చి నిద్రలోంచి ఏదో జరుగుతుంది అని గబగబ 4 యాక్షన్ తీసుకుని మళ్ళీ నిద్రపోతుంటుంది. మనం మంచం మీద పడుకుంటాం, మంచి నిద్ర పడుతుంటుంది. సడన్గా ఏ నెలలో కూడదు, గబుక్కుని లేచి ఆ నెల్లిని నలిపేస్తాం, మళ్ళీ పడుకుంటాం. కేంద్ర ఎన్నికల సంఘం కూడా మనలాంటిదే. వాళ్ళు ఎన్ని ఫిర్యాదులు, ఎంత వ్యతిరేకత, ఎన్నికల సంఘానికి ఎంతమంది ఎన్ని కోణాల్లో నివేదించారు, చర్యలు ఉండవు. ఆ ఉన్నప్పుడేమో గబగబ అసలు ఏమి వడగళ్ళ వాన కురిసినట్టుగా దన 5 నిమిషాల్లో యాక్షన్ తీసుకుని మళ్ళీ ఇంకా ఊసుండదు. అందువల్ల ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మొత్తం రాష్ట్రం అంతా బోల్డ్ మంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు ఉన్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు. అయితే ఏంటంటే ఎంత చేసినా దొరక్కపోను కానీ ఈవీఎంను పగలగొట్టేటప్పటికి కేంద్ర ఎన్నికల సంఘానికి కొద్దిగా చురుకుమనిపించింది. ఎందుకంటే ఆ ఈవీఎంలన్నీ కూడా దే రిప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీస్ ఇన్ ఢిల్లీ. కొన్ని ఏరియాస్లో ఈ ఓట్ రిగ్గింగ్ చేయడం అనేది జరుగుతుంటుంది. అది వాళ్ళ నియోజకవర్గాలకు తగ్గట్టుగా, వాళ్ళ బలాలకు తగ్గట్టుగా కొంతమంది చేయించడానికి ప్రోద్బలంగా కొంతమంది చేయిస్తుంటారు. బట్ ఈవీఎంని డైరెక్ట్గా ఆయన స్వహస్తాలతో ఆయనే తీసుకొని అట్లా నేలకేసి కొట్టి బద్దలుగా, అంటే అంత కోపోద్వేగాలకి గురైనటువంటి అంశం అక్కడ అది అంత కోపం కాదు, అంత అహం, అంత బలుపు. నేను ఏం చేస్తే ఏమి చెల్లదు. ఎందుకనంటే ఆయన 13వ తారీఖు నాడు ఈవీఎం పగలగొట్టారు, 20వ తారీఖు నాడు కేసు పెట్టారు అని చెప్పి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్తున్నారు. మధ్యలో 7 రోజులు ప్రిసైడింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేశాడా, ఈవీఎం పగలగొట్టాడు ఈయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని, చేయలేదని చెప్తున్నారు, వార్తలు వస్తున్నాయి. పోనీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అయినా సరే పోలింగ్ అయిన తర్వాత ప్రెస్ బ్రీఫింగ్లో పలానా చోట పాల్వాయి గేట్లో పలానా ఎమ్మెల్యే ఈవీఎం పగలగొట్టాడు, మేము సీరియస్ వ్యూస్ వస్తున్నామని చెప్పాడా? చెప్పలేదు. కలెక్టర్ నివేదిక ఇచ్చారా? ఇవ్వలేదు. ఎవరు కూడా కంప్లైంట్ చేయలే. ఎందుకు కంప్లైంట్ ఇప్పుడు బయటకు వచ్చిందంటే సీసీ కెమెరాల ఫుటేజీ ఎవరో బయట పెట్టారు సోషల్ మీడియాలో, అది సర్క్యులేట్ అయింది. అది తెలుగుదేశంలో ఎవరో అంటుకున్నారు. అదే సార్. అప్పుడు సిఈసి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు వాళ్ళు గబుక్కుని నిద్రలేచి గబగబా మొహం కడుక్కొని వాట్ ఇస్ దిస్ అని చెప్పి హడావుడి చేశారు. అంతే తప్ప 13వ తారీఖు నాడు జరిగితే 20వ తారీఖు దాకా రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం ఏం చేసింది, ఎన్నికల సంఘం యంత్రాంగం ఏం చేసింది, మొత్తం అంతా జగన్ గారి బాబా దాన్ని ఏమంటాం, జగన్ గారి చెట్టు కింద నీడ, జగన్ గారి నాయకత్వంలో మొత్తం వ్యవస్థలన్నీ ఉండటం వల్ల ఎవరికి ధైర్యం సరిపోలా చెప్పడానికి, మనకెందుకులే అని. సిఈసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో, అధికార పరిధిలో లేదు కాబట్టి వాళ్ళు కూడా చాలా వరకు నిద్రపోతున్నప్పటికీ కూడా మరీ ఈవీఎంను పగలగొట్టినా ఏమి యాక్షన్ తీసుకోలేదని అందరూ నవ్వుతారనే భావంతో వాళ్ళు ఖచ్చితంగా గబగబా కొన్ని చర్యలు అనౌన్స్ చేశారు. ఇది ఓకే సార్, ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటకు వచ్చింది ఓకే. బట్ ఆ క్రమంలో ఆయన ఈవీఎం బద్దలు కొట్టే క్రమంలో అక్కడ ఈ ఏదైతే లోకల్ ఇన్ఛార్జ్ ఉంటారో అతను తెలుగుదేశం పార్టీ వ్యక్తి అక్కడ ఉన్నాడు ఆ స్పాట్లో. అతను ఆపే ప్రయత్నం చేశాడు, ఏజెంట్ ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతని పైన దాడి చేశారు, గొడ్డలతో గాయపరిచారు, గొడ్డలో గడ్డపారో లైక్ సంథింగ్ ఉపయోగించి గాయపరిచారు. ఆయన మే 13న అది అయిపోయిన తర్వాత గాయపరిచిన వ్యక్తి ఆయన ఎందుకు మీడియా ముందుకు రాలేకపోయాడు? అక్కడ ఉన్న పరిస్థితులు అట్లాంటివి. ఇప్పుడు అంటే బయటకు వచ్చి చెప్తే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి, పరిపాలనా విధానానికి, అధికార యంత్రాంగపు ఆలోచనలకు ఒక ప్రతీక, ఒక ఉదాహరణ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంఘటన. నిజానికి ప్రతి నియోజకవర్గంలోనూ ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు ఇవాళ. కాకపోతే డిగ్రీ ఎత్తు తగ్గు, కొద్దిగా తక్కువగాను కొంచెం ఎక్కువగాను. రామకృష్ణారెడ్డి అన్ని పరిధులు దాటిపోయి
ఈవీఎంను పగలగొట్టినా కూడా నన్ను ఎవడు ఏమీ చేయలేడు అనే స్థాయికి, మానసిక స్థాయికి ఆయన వెళ్ళిపోయినందువల్లనే ఈ సంఘటన జరిగింది. ఈ జూన్ 4వ తారీఖుతో ఎత్తేస్తారు ఎలక్షన్ కోడ్, ఎత్తేస్తారు. రిజల్ట్స్ రాగానే ఇంకా దాంతో పని ఉండదు కదా. లేకపోతే కొత్త గవర్నమెంట్ ఏర్పాటు అయ్యే వరకు ఉంటుందేమో తెలియదు నాకు. సపోజ్ జగన్ గవర్నమెంట్ వచ్చింది అనుకో, మళ్ళీ వెనక్కి పిన్నెల రామకృష్ణారెడ్డి వచ్చి ఆ పాలవాయి గేట్ దగ్గరికి, నియోజకవర్గం దగ్గరికి కూర్చుని పిలిచి, ఎవడరా వచ్చేది రండి, నన్ను అరెస్ట్ చేసే మగోడు ఎవడో రండి రా అంటాడు. సేమ్ గవర్నమెంట్ వస్తే నేను గెలిచానని డిక్లేర్ చేయండి రా అంటాడు. లేకపోతే ఏదైనా అంటాడు ఆయన. ఆ గవర్నమెంట్ రాకపోతేనే పిన్నెల కృష్ణారెడ్డికి, రామకృష్ణారెడ్డికి కొంచెం ఇబ్బంది ఉంది. అది లీగల్ ప్రాసెస్, చట్ట పరిధిలోని వ్యవహారం. అసలు ఇటువంటి సంఘటనలు జరిగితే ఆయన వైసీపీని ముఖ్య నాయకుడు ఒక విధ్వంసంలో పాల్గొన్నారు. ఏ వైసీపీ నాయకుడైనా పైనుంచి కింద వరకు మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసింది కరెక్ట్ కాదు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని ఒకళ్ళన్నా అనౌన్స్ చేశారా? ఒకళ్ళన్నా విచారం వ్యక్తం చేశారా ఇటువంటి సంఘటన జరిగిందని పట్ల? మీకు కర్ణాటకలో రేవణ్ ప్రజ్వల్ దేవగౌడ మనవడు సెక్స్ స్కాండల్స్లో దొరికాడు కదా, విదేశాలకు పారిపోయాడు. సరే కేసు బుక్ అయింది, అతను రావటంలా. చివరికి దేవగౌడ కానీ, కుమారస్వామి కానీ, లేదా ఈ ప్రజ్వల్ అనే అతని తండ్రి రేవణ్ కానీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మావాడికి తప్పు అయితే మీరు తగిన చర్య తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు కనుక చేసింది తప్పు అయితే చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి మాకేమీ అభ్యంతరం లేదు అని వైసీపీ తరఫున, ఒక పార్టీ తరఫున ఒక ప్రకటన ఏమన్నా వచ్చిందా? ఎందుకు రాలేదంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ ది వైసీపీ. ఎవరి మీదైనా తిరగబట్టడం, లేకపోతే విధ్వంసం చేయటం, ఇంకోటి ఏదో చేయటం, దట్ ఈస్ ది కోర్ కల్చర్ ఆఫ్ ది వైసీపీ. అందుకనే ఎవరు కూడా అతను తప్పు పట్ల. సరే వీళ్ళకి ఏంటంటే, టీడీపీ వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి అతన్ని బదనాం చేయటంలో శక్తి కొద్దీ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి, మీడియాలు పెట్టి, స్టేట్మెంట్లు ఇచ్చి అల్లరి చేస్తున్నారు. అది వాళ్ళ పొలిటికల్ ఫిలాసఫీకి బాగా అంది వచ్చిన అవకాశం. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే తప్పులు చేశాడు ఆయన అని మీనా గారు చెప్పారు. అప్పుడే ఇంకా కోర్టు చెప్పాల్సింది ఈయనే చెప్పేశారు, ఎన్ని సంవత్సరాలు శిక్ష పడద్దు అనేది. ఆ శిక్ష పడటం అనేది రేపు జూన్ 4వ తారీఖు నాడు వచ్చే ఎన్నికల ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. జూన్ కనుక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏమీ కాదు, జీరో డ్యామేజ్, ఏమీ కాదు. చక్కగా ఆయన మాచర్లు వస్తారు, లేకపోతే ఆయన సొంత గ్రామం వెళ్తారు, అక్కడే తిరుగుతారు. ఈ పోలీసు వాళ్ళు మళ్ళీ ఆయనకి ఇన్నాళ్ళు ఎట్లా సేవ చేశారు, ఇక ముందు కూడా అట్లాగే సేవ చేస్తారు. రేపు అధికారం కనుక కోల్పోతే జూన్ 4న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కొంత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అది పరిస్థితి. అంచేత ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్కడే చేశాడని మీరేమనుకోని అవసరం లేదు. అవకాశం దొరికితే అందరూ చేసేవాళ్ళే. మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఈ విషయం బయట రాలేదు. ఆయన ఎప్పుడైతే విదేశీ పర్యటనకు వెళ్ళారో సడన్గా ఈ విషయం బయటకు వచ్చింది. అంటే ఈ విషయం బయటికి రానియకుండా, ఈ విషయం తెలిసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా హస్తం ఏమైనా ఉందంటారా బయటికి రానియకుండా? నేను అట్లా అనుకోను. ఎందుకనంటే అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయరు సీఎం స్థాయిలో. ఆ స్థాయిలో ఏం జరగవచ్చు అంటే కుంభకోణాలు బయటకు రాకుండా జరగవచ్చు, ఎవరెంత తిన్నారో లెక్కలు తేలకుండా జరగవచ్చు, అట్లాంటివి జరుగుతాయి. కానీ ఇది చిల్లర విషయం. ఇది పర్సనల్గా అయితే ఓకే సార్, ఇది పర్సనల్గా ఎవరో అయితే ఓకే. ఇతను చేసిన పనికి పార్టీకి డ్యామేజ్ వస్తుందనే ఒక భావనతో అట్లా ఏం కాదు. రామకృష్ణారెడ్డిని చూస్తే అక్కడ యంత్రాంగం ఎంత భయపడుతుందో అనడానికి ఇది నిదర్శనం. ఏం బేసికల్గా పోలీసులు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆకాశం నుంచి దగ్గరగా అక్కడే తహసీల్దారు, టీచరు, లెక్చరరు ఎవరో అయి ఉంటారు ఆ ప్రాంత వాళ్ళు. ఈ ఎలక్షన్ ఆ గంట సేపు ప్రిసైడింగ్ ఆఫీసర్ హోదా ఉంటుంది. తర్వాత మామూలుగా
అది కాదు అక్కడ పాయింట్. జగన్ గారి విదేశీ పర్యటనకి దీనికి ఏమీ సంబంధం ఉండే అవకాశం లేదు. ఓకే. ఇవాళ సోషల్ మీడియా ప్రతి వాళ్ళ ఫోన్లోనూ కెమెరా, సీసీ కెమెరాలు, ఇవి ఎవరి కంట్రోల్లో ఉండవు. తర్వాత మీరు ఒకటి తలుస్తారు, ఒక పని చేద్దామని, ప్రకృతి ఇంకోటి తలుస్తుంది, నేచర్. అంచేత మీరు అనుకున్నట్టుగా జరగదు. ప్రకృతి విల్ డిసైడ్ వాట్ టు డూ అనేది. అంచేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంత అరాచకం చేస్తే ఆ వీడియో బయటికి రావటం అనేది కూడా చిన్న విషయం కాదు. అక్కడ ఎవరో దాన్ని జాగ్రత్తగా పట్టుకొని లీక్ చేసి ఉంటారు. అది లీక్ చేయకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని శ్రీరాముడితో పోలుస్తూ పద్యాలు పడినా అక్కడ కవులు మనకు అభ్యంతరం ఉండేది కాదు, మనకు తెలిసేది కాదు. అది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.